బీహార్‌లో ఒక అంధుడు అంటే కంటి చూపు సరిగా లేనటువంటి వ్యక్తి 14 మందిని నీళ్ళల్లో మునిగిపోకుండా కాపాడారంట. అయితే వివరాల్లోకి వెళ్తే బీహార్‌లో బుయా సాహ్ని అనే ఒక వ్యక్తి ఉన్నాడు. అతనికి పుట్టుకతోనే దృష్టి లోపం ఉందంట. అయితే ఈ బీహార్‌లో ఉన్నటువంటి సమస్తీపూర్ జిల్లాకు చెందిన ధూమ్ ధామా అనే ఒక విలేజ్ ఉంది. ఆ విలేజ్‌కి సంబంధించినటువంటి వ్యక్తి. అయితే ఈ ఈ ఈ నది ఉంది కదా! బూయా నది. ఆ బూయా నది పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి నీటి మడుగుల్లో గానీ, చెరువుల్లో గానీ, ఇట్లాగా నదుల్లో గానీ ఎవరైనా మునిగిపోతే వాళ్ళని ఇతను కాపాడతాడంట. అదేంటి ఇతనికి కంటి చూపే లేదు కదా! ఎలా కాపాడతాడని మీరనుకుంటే, అతనికి పుట్టుకతోనే కంటి చూపు లేదు. అయితే కానీ నీళ్ళల్లోకి వెళ్తే ఎంతో కొంత కనపడుతుందంట. అదే ఇక్కడ ఇతన్ని ప్రత్యేకంగా నిలిపింది. అయితే బీహార్‌లో జరిగిన పోలీస్ వారోత్సవాల్లో ఈ పోలీసులు వారోత్సవాలు జరుపుకునేటప్పుడు ఈ స్టేట్ సీఎం బీహార్ సీఎం గారు ఉన్నారు కదా నితీష్ కుమార్ గారు ఇతనుకున్న ఒక విచిత్రమైన పరిస్థితిని గమనించి అతను పిలిపించారు. అయితే అతను ఇప్పటి వరకు ఈ నీళ్ళల్లో కానీ నదుల్లో కానీ మునిగిపోకుండా బుయా నది పరివాహక ప్రాంతాల్లో 14 మందిని కాపాడాడంట. అంతేకాకుండా ఆ నీళ్ళలో మునిగిపోయిన 13 మృతదేహాలను ఇతను వెలికి తీశాడంట. అతను అడిగారంట, ఏంది నువ్వు ఎలా కాపాడగలుగుతున్నావు, నీకు అసలు బయట ఏం కనపడదు కదా అని అడిగితే అతనికి బయట ఏమీ కనపడదంట. కానీ నీళ్ళల్లోకి వెళ్ళంగానే కళ్ళు మెరుస్తాయి, ఎంతో కొంత కనపడుతుంది అని చెబుతున్నాడంట. మరి ఇదంతా ఎలా జరుగుతుందని అక్కడ డాక్టర్ని అడిగితే ఆయన ఏమంటున్నాడంటే గాలి మరియు నీటి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ దానివలన రిఫ్రాక్టివ్ ఇండెక్స్ వలన అతనికి నీళ్ళ లోపల కొద్దో గొప్ప కనపడుతుంది. దాని ద్వారా అతను వాళ్ళని కాపాడుతున్నాడు అని చెప్పారంట. అసలు ఇది చాలా విచిత్రమైంది, మరీ గ్రేట్. ఎందుకంటే ఎంతో కొంత ఇంతమంది ప్రాణాలను కాపాడాడు. మళ్ళీ నీళ్ళలో మునిగిపోయిన ఆ మృతదేహాలను కూడా బయటికి తీశాడంటే చాలా గ్రేట్.